తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. 4 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్తో కొత్త పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ ఎంపిక క్లైమాక్స్ కు చేరగా ఇటు రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక చర్చల్లో భాగంగా సీఎం రేవంత్ 4 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను అధిష్టానం మళ్లీ ఢిల్లీకి పిలిపించుకుంది. నిన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ నేతలు సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ, కొత్త అధ్యక్షుని ఎంపికతో పాటు ఇతర పార్టీ ఎమ్మెల్యేల చేరికపై కూడా ప్రధానంగా చర్చించినట్టుగా సమాచారం. ఇదంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, 4 రోజులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. అటు కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై చర్చిస్తున్నారు. తాజా అప్డేట్స్ ఏంటి గోపి? తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక అంశాలకు సంబంధించి ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. నూతన పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవులలో ఎవరిని నియమించాలి, అలాగే నూతనంగా పార్టీలో ముఖ్యంగా బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఇతర పార్టీల నుంచి చేరికలు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయి. 5వ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న సుదీర్ఘంగా ఇటు దీపాదాస్ మున్షి అలాగే కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అలాగే మరికొంతమంది దీపాదాస్ మున్షి వీళ్ళంతా కూడా భేటీ కావడం జరిగింది. సో పీసీసీ నియామక ప్రక్రియ అనేది జూలై మొదటి వారానికల్లా పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే నూతన పీసీసీ నియామక ప్రక్రియ అనేది క్లైమాక్స్కి చేరింది. అయితే ఎవరిని నియమిస్తారు? బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ అలాగే మధుయాష్కి గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్ అలాగే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో ఎవరిని ఎంపిక చేయబోయేది అనేది తాను ఎవరి పేర్లు కూడా సూచించదని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2021 జూన్ 27వ తేదీన రేవంత్ రెడ్డి పీసీసీగా నియామకమయ్యారు. 3 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది. సో ఆ 3 ఏళ్ల పదవీ కాలం ముగుస్తుండడంతో ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి సో పార్టీకి సంబంధించిన అధ్యక్ష బాధ్యతలు మరొకరికి ఇవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా అధిష్టానానికి సూచించడం జరిగింది. అధిష్టానం కూడా ఎవరైతే సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపిస్తారో, సమన్వయం చేసుకుంటూ మంత్రులని, ఇటు ప్రభుత్వాన్ని అలాగే పార్టీని బ్యాలెన్స్డ్గా నడిపించే వ్యక్తి ఎవరు, అలాగే సామాజిక సమీకరణాల వారీగా కూడా వెనకబడిన వర్గాల వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పించే దిశగా కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్లీనరీలో నిర్ణయాలు జరిగాయి. కాబట్టి సో దానికి అనుగుణంగా ఎవరినైతే పీసీసీగా నియమించాలి అన్న అంశానికి సంబంధించి ఇటు మహేష్ కుమార్ గౌడ్ అలాగే మధుయాష్కి గౌడ్ కూడా ఢిల్లీలో ఉన్నారు, సంపత్ కుమార్ ఢిల్లీలో ఉన్నారు, బలరాం నాయక్ ఎంపీ ప్రస్తుతం ఆయన ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి సో ఆయనకు ఢిల్లీలో ఉన్నారు. సో వీరందరితో కలిసి అధిష్టానం చర్చలు జరుపుతుంది. నిన్న కేసీ వేణుగోపాల్ నివాసంలో సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. ఇక కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో అలాగే రాహుల్ గాంధీతో ఈరోజు మరొకసారి రేవంత్ రెడ్డి అలాగే దీపాదాస్ మున్షి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరంతా కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం ఈ సమావేశం జరిగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఈ నూతన పీసీసీ నియామకం పైన. అలాగే ఇటు నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరెవరికి స్థానం కల్పించాలి, అలాగే నూతన చేరికలు ఉంటే సో వారందరినీ ఒక్కొక్కరిగా చేర్చుకోవాలా, సో ఒకేసారి అందరూ వస్తే ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా, ప్రభుత్వాన్ని కాపాడుకునే అంశం పైన కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించడం జరిగింది. కాబట్టి సో వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు చర్చలు జరుపుతున్నారు. సో 5 రోజులుగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. సో ఈ రోజుతో ఆయన ఈ పీసీసీ నియామక ప్రక్రియ అలాగే మంత్రివర్గ విస్తరణ వీటన్నిటికి సంబంధించి స్పష్టత తీసుకుని తెలంగాణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి.